హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. పైన మనకి సేమియా కోటింగ్తో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీనిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 4 లెగ్ పీసెస్ని ఇలా స్కిన్లెస్వి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టాను. మనం స్కిన్లెస్ తీసుకుంటేనే మసాలా అనేది బాగా పడుతుంది. అలానే స్కిన్ ఉంటే మనకి ఆయిల్లో వేయగానే ఆయిల్ అనేది చిట్లుతుంది కదా, కాబట్టి స్కిన్లెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా, ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం. స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి పెరుగు వేయడం వల్ల బైండింగ్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు, అలానే ఒక పెద్ద నిమ్మకాయని తీసుకొని చేసి ఇలా నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా మనం ఒక నిమ్మకాయని రసం తీసి వేసుకోవాలి. తర్వాత మనం వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తాన్ని సాఫ్ట్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తటి పేస్ట్లా కలుపుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకొని చికెన్ మొత్తానికి ఈ మసాలా అనేది పట్టించుకోవాలి. ఇక్కడ మొత్తం మసాలా అనేది చికెన్కి బాగా పట్టించుకొని మనం దీనిని ఒక గంట అరగంట సేపు అయినా సరే మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని నేనైతే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. మీకు అంత టైం లేదు అనిపిస్తే ఒక అరగంట సేపు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చికెన్ లెగ్ పీసెస్కి అనేవి మసాలా బాగా పడుతుంది. నార్మల్గా ఫ్రిడ్జ్లో కాకపోయినా బయట అయినా సరే పెట్టుకోవచ్చు. ఈలోపు మనం ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ని బీట్ చేసుకొని దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎగ్ అనేది పూర్తిగా బీట్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇలా సేమియాని తీసుకొని ఒక కప్పు సేమియా తీసుకొని దాన్ని ఒకసారి చేతితో స్మాష్ చేశారంటే చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. తర్వాత ఇక్కడ గంట తర్వాత నేను చికెన్ అనేది ఫ్రిడ్జ్లోంచి తీసి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం చికెన్ పీసెస్కి మళ్ళీ ఒకసారి మసాలా మొత్తాన్ని పట్టించుకొని ఎగ్ మిక్స్లో డిప్ చేసుకొని తర్వాత మనం సేమియాలో కూడా సేమియా అనేది దీనికి అప్లై చేసుకొని ఆయిల్లో వేసుకోవటమే. మనకి ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, మీడియంగా ఉన్నప్పుడే మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు, అలాని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే మనకి పైన మాడిపోతుంది కానీ లోపల చికెన్ అనేది పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వీటన్నిటిని చక్కగా మెల్లగా ఉడికించుకోవాలి. దీనిని కనీసం ఒక 10 నిమిషాలైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకున్నట్టయితే మనకి బయట క్రిస్పీగా అలానే లోపల సాఫ్ట్గా చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టేశారంటే బయట మాడిపోతుంది కానీ లోపల చికెన్ అనేది పచ్చిగానే ఉండిపోతుంది. కాబట్టి నిదానంగా చికెన్ పీసెస్ అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి.
ఇలా చికెన్ పీసెస్ అన్నీ మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం వీటిని తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా చికెన్ సేమియా లెగ్ పీస్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అలానే మనం ఇక్కడ ఎగ్ మిక్స్ అలానే మసాలా సేమియా వేస్ట్ చేయొద్దు. దానిని మొత్తం మూడింటిని కలుపుకొని ఒక అట్టులా వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, వేస్ట్ కూడా అవ్వదు. తర్వాత మసాలా ఆమ్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అలానే మనకి ఇక్కడ చికెన్ ఫ్రై అనేది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని కనుక ఆన్ చేశారంటే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.